అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వృద్ధుల సంరక్షణ కోసం, సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ పదే పదే జరుగుతున్న ఘటనలు మనసులను కలిచివేసేలా మారుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఒక వృద్ధురాలు అనాథగా తిరుగుతుంది. స్థానికులు గమనించి ఆరాధిస్తే తన కూతురు, తన కుటుంబ సభ్యులు చితకబాది అక్కడ వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. అధికారులకి చెప్తే అధికారులు తీసుకెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు, సఖీ కేంద్రంలో ఉంచారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వృద్ధుల యొక్క పాస్తులు కావాలి కానీ ఆలన పాలన వద్దా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, వృద్ధుల సంరక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయి, కానీ చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, దానిలో అది ఓకే, అది వీలైన వాళ్ళు వీలు కాని వాళ్ళు అట్లా పెట్టుకుంటారు. కానీ తన్ని తరిమేసే ఘటనలు జరుగుతున్నాయి. బూదవ్వ, తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి బూదవ్వ ఎకరం ప్లేసు బిడ్డకి ఇచ్చేసింది. 20 రోజుల నుంచి ఇచ్చిన తర్వాత 20 రోజుల నుంచి తన్ని తరిమేసి అనాథగా వదిలేసింది. ఈ రోజుల్లో ఎన్ని చట్టాలు చేస్తున్నా కూడా మనుషుల్లో మార్పు రాందే మనం ఏమీ చేయలేము. దాని తగ్గట్టుగా కొన్ని పేపర్కి వస్తున్నాయి, కొన్ని పేపర్ రాని విషయాలు కూడా చాలా నడుస్తున్నాయి. అందుకనే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టాలు చేసినా కూడా ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ విషయంలో ఆ పెద్దవాళ్ళు ఏదైనా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా చర్య తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే కొన్ని పేపర్ సంఘటనలు చూస్తే ఇట్లానే పోలీసుల ద్వారా చేస్తే కూడా కొంతమంది కలెక్టర్లు వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం. యాజ్ అన్ అడ్వకేట్ మీ దృష్టికి అనేక విషయాలు వస్తే మీరేం చేయాలనుకుంటున్నారో మీరేం చెప్తారు? యాజ్ ఎ అడ్వకేట్గా ఇటువంటి విషయాలు మా దగ్గరగానే వస్తే ఫ్రీగా సర్వీస్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తున్నాను. పివి రామకృష్ణ, అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్. మొత్తం మీద ఉచితంగా న్యాయ సలహా అందించడానికి, న్యాయ సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దయాకర్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే నిరాధారణకు గురవుతున్నటువంటి వృద్ధులను మనం చేయుతను ఇవ్వాలి. వారికి ముఖ్యంగా వృద్ధులు అంటే మన తల్లిదండ్రులు, వాళ్ళని మనం చూసినప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి, భగవంతుని అనుగ్రహాన్ని కూడా పొందుతాం. రేపు మనం కూడా మన పిల్లల చేతిలో అలా నిరాధారణ గురవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మానవతా దృక్పథంతో, మానవీయ కోణంలో అంత వయసులో ఉన్న వృద్ధులను మనం అలాగా వదిలేయటం, అడవిలో వదిలేయటం, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కూడా అది చాలా దురదృష్టకరమైన సంఘటనలు. వినడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇట్లాంటివి జరగకూడదు, మనం వినకూడదు, మనం చూడకూడదు. అంటే కొంచెం దాని పట్ల ఈ వెల్ఫేర్ అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇలాంటి సంఘటనలు వాళ్ళ నోటీస్కి వచ్చినప్పుడు అధికారులు శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. చాలా ఘటనలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి. అధికారులు ఖచ్చితంగా చొరవ చూపెట్టాలి. అలాగే పిల్లలు సైతం వృద్ధులని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘటనలు జరుగుతున్నాయి. చట్ట ప్రకారం వాళ్ళను తీవ్రంగా ఏ విధంగా శిక్షించాలనో ఆ విధంగా తప్పకుండా శిక్షించాలి. ఈ శిక్షలు కూడా సరిగా అమలు కాకపోవడం వల్ల ఇటువంటి ఇంకా పెరుగుతున్నాయని అనిపిస్తుంది నాకు. మొన్న ఉదాహరణకి ఒక సంఘటన నేను చెప్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. అయితే ఆ తండ్రి ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఏం చేశాడు, ఒక కొడుకు ఒక కూతురు, అతనికి 2 కూతుర్లు ఒక కొడుకు. అతనికి తను ఏం చేశాడంటే కొడుకు ఉన్నటువంటి 15 ఎకరాలు ఇచ్చడం జరిగింది, ప్లస్ ఇంకా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మహబూబ్ నగర్లో ఇల్లు నాకు ఇవ్వలేదన్న ఉద్దేశంతో కనీసం అతను చనిపోతే దహన సంస్కారాలు కూడా అతను రాలేదు. చివరికి వాళ్ళ కూతురు మాత్రమే దహన సంస్కారాలు చేయడానికి వచ్చింది. అంటే ఇటువంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. ఆ విధంగా శిక్షించాలి. వాళ్ళని శిక్షిస్తే ఇంక ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. శిక్షా భయం ఖచ్చితంగా ఉండాల్సిందే. కఠిన శిక్షలు అమలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి మహబూబ్నగర్ ఉదంతాన్ని సైతం గుర్తు చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మీరు చెప్పండి, ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? రోజు రోజుకు వృద్ధుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. అఫ్కోర్స్ ఎందుకంటే
స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. అంతకుముందు 36 ఏళ్ళు ఉన్నది, ఇప్పుడు 67 72 సంవత్సరాల వరకు కూడా ఉంది. ఒక రకంగా మనం జపాన్ లాంటి అగ్రదేశాల బాటన నడిచేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఇది తప్పుగా, ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన చిహ్నము. అట్లా అని వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరేం చెప్తారు? ఇట్లాంటి సంఘటనలు చూస్తుంటే సభ్య సమాజం అసలు ఏం చేస్తుంది, తలదించుకునేటట్టు చేస్తుందా, తలెత్తుకునేటట్టు చేస్తుందా, అది అర్థమైతే లేదు. ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నదో వాళ్ళు తీసుకునే చర్యలలో చాలా అనైతికంగా ప్రవర్తిస్తున్నారనే విషయం కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు ఏదో లాలుచిపడి పెద్దలను సరిగా చూడటానికి చేస్తున్నారు, ఆస్తులు మారుస్తున్నారు. అట్లాంటిది కాకుండా ప్రభుత్వ పరంగా కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేసి వృద్ధులకు న్యాయం చేసి వాళ్ళను చనిపోయే వరకు ప్రభుత్వ పరంగానే ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. రెండో విషయం, ఉగ్రవాదులు ఎక్కడో లేరు. అసలు వీళ్ళకి ఉగ్రవాదుల కంటే పెద్ద ఉగ్రవాదులు వీళ్ళే. వీళ్ళని ఫస్ట్ ఏరివేసి విన్నారా, ఎక్కడెక్కడైతే ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయో కఠినంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వ పరంగా కోరుతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఇటీవల సిరిసిల్ల శ్మశాన వాటికలో బంధువులందరూ కలిసి తమ దగ్గరి బంధువును వృద్ధాప్యంలో వేసినటువంటి ఘటన. తర్వాత జగిత్యాల శ్మశాన వాటికలో సైతం కాలు విరిగినటువంటి వృద్ధుని అక్కడే ఉంచే కాటికాపరి రూమ్లో ఉంచినటువంటి ఘటన. పలు ప్రాంతాల్లో ఆస్తులు తీసుకున్న తర్వాత ఇబ్బందికి గురి చేస్తున్నారంటే ఆ ఆస్తులను మళ్ళీ తల్లిదండ్రులకు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు చాలా కలిసివేస్తున్నాయి, సభ్య సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. వృద్ధుల యొక్క సంరక్షణకి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.